భార్య అంటే ప్రేమ, పిల్లలు అంటే ఇష్టం. కానీ ఆ భార్యకి పిల్లలు పుట్టరు అని తెలుసుకున్న భర్త ప్రాణంగా ప్రేమించే భార్యకు విడాకులు ఇస్తూ రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. మరి తర్వాత ఏం జరిగింది? రచయిత చైతన్య గారు. ఇక స్టోరీలోకి వెళితే పిల్లలు 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 లేకపోతే చచ్చిపోతామా? ఇంతకాలం మనం ప్రేమగా ఉండలేదా? పిల్లలు కనలేని వాళ్ళంతా విడిపోతున్నారా? పిల్లలు పిల్లలు అని ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దయ్యాక కన్న తల్లిదండ్రులను ఎంతమంది పిల్లలు బాధ్యతగా చూసుకుంటున్నారు అని నిలదీసింది శర్వాణి. ఆర్గ్యుమెంట్ వద్దు వాణి. మా తాత వాళ్ళ తల్లిదండ్రులను బాగా చూసుకున్నాడు. మా నాన్న వాళ్ళ తల్లిదండ్రులను బాగా చూసుకున్నాడు. నేను నా తల్లిదండ్రుల్ని బాగానే చూసుకుంటున్నాను. రేపు నా పిల్లలు నన్ను నా భార్యను కూడా బాగానే చూసుకుంటారు. చూసుకునేలా చేసే సత్తా నాకు ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు విడాకుల పేపర్ మీద సంతకం చేసేసి నన్ను ఇంటిలో నుండి వెళ్ళిపోమంటున్నారా అని అడిగింది. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవలసిన అవసరం లేదు. విడాకులు శాంక్షన్ అయ్యాక వెళ్ళిపోదువు. అప్పటి వరకు ఇక్కడే ఉండొచ్చు అన్నాడు సింపుల్గా. మీరు ఎంతో మంచివారు అనుకున్నాను. కానీ ఇలా తేనెపోసిన కత్తిలాంటి వారని గ్రహించలేకపోయాను. ఇంతకాలం నా మీద ప్రేమ చూపించింది పిల్లల్ని కనే యంత్రం అన్న ఉద్దేశంతోనన్నమాట. మీకన్నా సూటిపోటి మాటలు ఆడి డైరెక్ట్గా యుద్ధం చేస్తున్న మీ అమ్మగారే ఎంతో బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు నాకు అంది. ఫూలిష్గా మాట్లాడకు వాణి. నా ప్రేమ అంతా నాటకం అని నిందలు వేయకు. నీ మీద నా ప్రేమ నిజం. చెప్పలేనంత ఇష్టం. నువ్వంటే నాకు ప్రాణం. అందుకని పిల్లలు కలగరు అంటే ఆ ప్రేమ వారసుల్ని ఇవ్వదు అంటే కలిసి ఉండడం వృధా అని నా ఉద్దేశం. అంతే. ఇక వాదన వద్దు. నేను ఆడవాళ్ళ జీవితంతో ఆడుకునే కామాంధుణ్ణి కాదు. పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకునే మూర్ఖుడిని కూడా కాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. నాకు పిల్లలు కావాలి. అందుకు నువ్వు విడాకులు ఇవ్వాలి. ఎండ్ ఇట్స్ ఫైనల్ అనేసి నిద్రపోవడానికి మంచం మీదకు చేరాడు. అటు తిరిగి నిద్రపోతున్న సుభాష్ని చూసి కుమిలి కుమిలి ఏడుస్తుంది వాణి. పిల్లల విషయంగా నా మీద తప్పు చూపించి ఈ రకంగా మీ జీవితం నుండి దూరం చేస్తున్నారు. పిల్లలు కావాలి అనే ఉద్దేశంతో ఇంతలా ప్రేమించిన భార్యను కూడా వద్దనుకుంటున్నాడు. ఇతన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? నా పిచ్చి గాని ఇంకా ఏం అర్థం చేసుకోవాలి? అసలు ఎందుకు అర్థం చేసుకోవాలి? విడాకులు ఇవ్వను, మీరు నాకే సొంతం అని మూర్ఖంగా వాదించిన ప్రయోజనం ఉంటుంది అని నేను అనుకోవడం లేదు. ఇతనికి నరనరాన తన కడుపున పుట్టిన పిల్లలే కావాలి అని నిండిపోయి ఉంది. ఈ రకంగా భీష్మించుకొని కూర్చుంటే నేను విడాకులు ఇవ్వను అంటే మాత్రం నా మీద ఇదివరకిటిలా ప్రేమ చూపిస్తారని నాకు నమ్మకం లేదు. నిజంగానే ఈయనే ఇలా మాట్లాడితే రేపు విషయం తెలిసాక అత్తయ్య ఆ క్షణమే నన్ను ఇంట్లో నుండి గెంటేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అని అనుకుంటూ భర్త గురించి, అతను తీసుకున్న నిర్ణయం గురించి బాధపడుతూ ఏడుస్తూ అలా నేలవారిపోయింది శర్వాణి. ఉదయం సుభాష్ నిద్ర లేచేసరికి పక్కన శర్వాణి లేదు. కిచెన్లో ఉండి ఉంటుంది. సరే నేను కూడా ఫ్రెష్ అయ్యి నా నిర్ణయాన్ని అమ్మానాన్నలకు చెప్పాలి అని వాష్రూంలో దూరాడు. ఉదయం 7 అయ్యింది. ఇంకా కాఫీ ఇవ్వలేదు. అసలు ఈ ఇంటిలో ఏం జరుగుతుంది? పిల్లల్ని కనే సామర్థ్యం లేదు కానీ పొద్దుపోయేదాకా గదిలో నుండి రాలేదు అని సుప్రభాతాలు మొదలుపెట్టింది అత్తగారు. దాంతో సుభాష్ రెడీ అయ్యి హాల్లోకి వచ్చి ఎవరిని అంటున్నావమ్మా? వాణి అయితే గదిలో లేదు. కిచెన్లోనే ఉంటుంది కదా. నీకు ఇంకా కాఫీ ఇవ్వలేదా? చూస్తాను ఉండు అని కిచెన్లోకి వెళ్ళాడు సుభాష్. కిచెన్లో వాణి లేదు. టిఫిన్, లంచ్ ఏమీ ప్రిపేర్ చేసినట్లు కూడా లేదు. దాంతో బయట బాల్కనీలో మేడ మీద ఇలా ఇల్లు అంతా వెతికాడు. కానీ ఆమె కనిపించలేదు. మళ్ళీ అతని గదికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా లేదు. దాంతో గడ్డం కొక్కుంటూ ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ సడన్గా అతని ముఖం భయంగా మారిపోయింది. విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా అనుకుని వెంటనే ఆమెకు ఫోన్ చేయాలని టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకోవడానికి అటు చూడగానే అతని ఫోన్ కింద ఏదో పేపర్ ఉండడం కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తే ఏదో రాసి ఉంది. ఇది వాణి హ్యాండ్ రైటింగ్ అనుకుంటూ ఏం రాసిందో అని కంగారుగా చదువుతున్నాడు. మీ అనుమానం నిజమే. నేను ఇల్లు విడిచి వెళ్ళిపోయాను. అయితే విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేసి మరీ వెళ్ళిపోతున్నాను.
మీకు నా మీద ప్రేమ ఉన్నా పిల్లల విషయంగా కలిసి ఉండలేమని అన్నాక మీ ప్రేమ కోసం వెంపర్లాడడం వ్యర్థం అని నాకు అర్థమయ్యింది. పిల్లల కోసం ప్రేమించిన భార్యను కూడా వదులుకోవాలని అనుకున్నారు. పిల్లల్ని కనలేని నేను మీతోనే ఉంటాను, మీరే కావాలి అనే అవకాశం కూడా నాకు లేకుండా చేశారు. అందుకే నేను మీకు అడ్డం రాదలుచుకోలేదు. మీరు రెండో పెళ్లి చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని సంతకాలు కూడా చేసేసి వెళ్ళిపోతున్నాను. భయపడకండి, సూసైడ్ చేసుకోను, చచ్చి మీకు సమస్య కాలేను. మీరు ప్రేమ నటించారేమో కానీ నేను నిజంగా మిమ్మల్ని ప్రేమించాను. సెలవు అని లెటర్లో ఉంది. అదంతా పార్కులో కూర్చుని గుర్తు చేసుకొని బాధపడుతున్నాడు సుభాష్. నేను నటించలేదు వాణి, నిజంగానే నిన్ను ప్రేమించాను. నువ్వు నాకు దూరమైన క్షణం నుండి నీ ఆలోచనలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఇప్పటికీ జరిగిన 2 వాయిదాలలో నువ్వు కోర్టుకు వచ్చావు కానీ నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇంతలో ఎంత మారిపోయావు. ఎంతో అందంగా చలాకీగా ఉండే నువ్వు పేషెంట్లా తయారయ్యావు. నిన్నలా చూస్తుంటే నా గుండె మెలిపెట్టినట్లుగా ఉంది. నేను చేస్తున్నది తప్పని నాకు తెలిసినా నీ పట్ల మూర్ఖంగా జీవితానికి పిల్లలే పరమావధి అనుకున్నాను. వాళ్ళు ఉంటేనే ఆనందం అనుకున్నాను. కానీ నువ్వు నా జీవితం నుండి వెళ్ళిన మరుక్షణం నా మనశ్శాంతి, ఆనందం అన్నీ నీతోనే వెళ్ళిపోయాయి. విడాకులకు అప్లై చేసిన వెంటనే కాస్త టైం తీసుకుంటాను అన్నా కూడా నా మాట వినకుండా నాన్న తన స్నేహితుడి కూతురు సాహిత్యతో సంబంధం ఖాయం చేశారు. మరో 10 రోజుల్లో నాకు రెండో పెళ్ళి. ఇప్పుడు నాకు కొత్త భార్య వస్తుంది. తర్వాత పిల్లలు కూడా పుడతారు. కానీ ఇప్పుడు నా జీవితం నేను అనుకున్నట్లుగా మారడానికి సిద్ధంగా ఉన్నా నాకు సంతోషం కలగడం లేదు. బహుశా మనిషినే ఇక్కడ ఉన్నానేమో, నా మనసు నీతోనే వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది. నువ్వుండేటప్పుడు ప్రతి చిన్న విషయం నాకు ఆనందాన్ని ఇచ్చేది. నువ్వు ప్రేమగా చూసే చూపే, నీతో కలిసి బట్టలు ఆరేయడం, నీతో ఇంటి పనిని షేర్ చేసుకోవడం, నీ కాళ్ళు బెనికితే నేను మందు రాయడం, ఇలా ప్రతి చిన్న విషయం అప్పుడు నాకు ఆనందాన్ని ఇచ్చేది. నాకు గాయం అయిందని నువ్వు బాధపడుతుంటే కూడా నీ ప్రేమ చూసి నన్ను ఇంకా ఇంకా కేరింగ్గా చూస్తావని నాకు ఇంకా పెద్ద గాయం అయితే బాగుండు అనుకునేవాడిని. నీ మీద నాకు ఉన్న ఆ ప్రేమంతా ఏమైపోయింది? నువ్వే ప్రాణంలా బ్రతికిన నేను పిల్లలు కలగరు అనగానే అలా రాక్షసంగా ఎలా ప్రవర్తించాను? నేను ప్రేమ నటించాను అని నువ్వు అన్నప్పుడే బాధపడ్డాను. ఇప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో అర్థమవుతుంది. ఇదంతా వద్దు. నేను రెండో పెళ్ళి చేసుకోను. నాకు నా వాణినే కావాలి అని చెప్పాలని అనిపిస్తుంది. కానీ ఇది కూడా నా చేయి దాటిపోయింది. నేను ఒప్పుకోవడం వల్లే రెండో పెళ్ళి రోజుల్లోకి వచ్చింది అని ఇంకా ఏదేదో అనుకుంటున్నాడు. ఇంతలో అతని సెల్ మోగింది. తీసి చూస్తే సాహిత్య కాలింగ్ అని వచ్చింది. గట్టిగా నిట్టూర్చి ఫోన్ అటెంప్ట్ చేశాడు. హలో శుభ, ఆఫీసులో ఉన్నావా? సాయంత్రం ఆఫీస్ అయ్యాక రెస్టారెంట్లో మీట్ అవుదాం, నీతో మాట్లాడాలి అంది. సాయంత్రం వరకు ఎందుకు? ఇప్పుడు నేను ఫ్రీగానే ఉన్నాను, ఇప్పుడే కలుద్దాం అన్నాను. నో, నాకిప్పుడు బ్యూటీ పార్లర్ అపాయింట్మెంట్ ఉంది. సాయంత్రం నేను ఫ్రీగా ఉంటాను. ఓకే బాయ్ అనేసి ఫోన్ పెట్టేసింది ఆమె. సుభాష్ ఆఫ్ అయిపోయిన ఫోన్ కాల్ తర్వాత డిస్ప్లేలో ఉన్న వాణి ఫోటో చూస్తూ, వాణి, నేను ఏం చెప్పినా నువ్వు వినేదానివి, నాకు ఎంతో విలువ, గౌరవం ఇచ్చేదానివి. ఇప్పుడు నేను ఎవరు ఏం చెప్పినా వినాల్సి వస్తుంది. బట్ నా మాట ఎవరు వినడం లేదు. అసలు నేను మనిషినే కాదు అన్నట్లుగా వాళ్ళ అభిప్రాయాలను నా మీద రుద్దుతున్నారు. నేను కూడా ఇలాగే నా అభిప్రాయాన్ని నీ మీద రుద్ది నా జీవితం నుండి నిన్ను దూరం చేసుకున్నాను కదా. అందుకు నేను ప్రతి క్షణం బాధపడేలా ఉంది ఇప్పుడు నా పరిస్థితి. పిల్లల కోసం ప్రేమించిన భార్యను వదులుకున్న భర్తను ప్రపంచంలో బహుశా నేనొక్కడినేనేమో. ఇప్పుడు ఇలా ఉంటే నిజంగా పెళ్ళయ్యాక నన్ను నన్నుగా బ్రతకనిస్తారా అనిపిస్తుంది. నీ పట్ల నేను చేసింది తప్పు అని నేను గ్రహించే సమయం కూడా నాకు ఇవ్వకుండా నా జీవితాన్ని శాసిస్తున్నారు.
అసలు రిపోర్ట్స్ చూడగానే నేను పిల్లల గురించి ఇప్పుడు రియలైజ్ అయినట్లుగా అప్పుడే రియలైజ్ అయ్యుంటే లోపం నాలోనే ఉంది అని నేను చెప్పి ఉంటే ఈ పాటికి మనిద్దరం ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. లోపం నాలో ఉందని నీకు చెప్పినప్పుడు నువ్వు అన్న ప్రతి మాట నా మనసుని తాకింది. నిజంగా లోపం నాలోనే ఉండి ఉంటే ఎంత బాగుండును అని ఇప్పుడు అనిపిస్తుంది అని అలా బాధపడుతూ అక్కడే తిండి తిప్పలు లేకుండా సాయంత్రం వరకు గడిపేశాడు సుభాష్. తర్వాత సాహిత్య చెప్పిన రెస్టారెంట్కి వెళ్ళి ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు కూడా సుభాష్కి శర్వాణితో బయటికి షికారుకు వెళ్ళిన విషయాలు, చెప్పుకున్న కబుర్లు గుర్తొస్తుంటే ఆమె ఆలోచనల్లోనే మునిగిపోయాడు. టైట్ బ్లూ జీన్స్, వైట్ టీషర్ట్, లూజ్ హెయిర్తో సాహిత్య ఆ రెస్టారెంట్ దగ్గర కార్ దిగి తన లూజ్ హెయిర్ని ఊరికే మాటిమాటికి సరిచేసుకుంటూ రెస్టారెంట్లోకి వచ్చి సుభాష్ని వెతుకుతూ అతనున్న టేబుల్ దగ్గరికి వచ్చి నిలబడింది. శర్వాణి ఆలోచనల్లో ఉన్న సుభాష్ ఆమె రాకను గమనించలేదు. దాంతో సాహిత్య అని ముఖం మీద చిటికెలు వేసింది. దాంతో శర్వాణి ఆలోచనలలో నుండి బయటికి వచ్చినట్లుగా ఎదురుగా ఉన్న సాహిత్యను చూశాడు సుభాష్. హాయ్ సుభా, ఏంటి అంత పారధ్యానంగా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? నేను రావడం అంత లేట్ అయిందా అని అడిగింది సాహిత్య. అదేం లేదు అని అంటున్నాడు. సార్, ఆర్డర్ అంటూ బేరర్ వచ్చాడు. ఏం తీసుకుంటావు వాణి అని అడిగాడు సుభాష్. వాణినా? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ సాహిత్య, కాల్ మీ సత్య అంది చిరాకుగా, పొగరు కలిపిన స్వరంతో. దాంతో బేరర్ ఉన్నాడని గుర్తొచ్చి సుభాష్ చిన్నగా తలను దించి ఎత్తి, ఏం తీసుకుంటావు సత్య అని అడిగాడు. నీ ఇష్టం సుభా అంది హెయిర్ని సవరించుకుంటూ. వాణి కూడా ఎప్పుడు నా ఇష్ట ప్రకారమే ఆర్డర్ ఇవ్వమనేది అనుకుంటూ, ఓకే, 1 కాఫీ 1 ఐస్ క్రీమ్ అన్నాడు సుభాష్. నో, ఐస్ క్రీమ్ తింటే నాకు గొంతు పాడవుతుంది, నాకు కూడా కాఫీ చెప్పు అంది. దాంతో సుభాష్ బెర్రర్ వైపు చూడగానే సరే సార్ అంటూ అతను వెళ్ళిపోయాడు. సుభాష్ సత్య తీరుకి కాస్త నొచ్చుకొని, నీకేం కావాలి అని అడిగినప్పుడు ముందే నీకు ఏం కావాలో నువ్వు చెప్పాల్సింది కదా అన్నాడు నార్మల్గా. ఓ కమాన్, ఇప్పుడు ఏమైంది? మన పెళ్ళికి ఇంకా 10 రోజులే టైం ఉంది. నీ షాపింగ్ అంతా అయిపోయిందా అని అడిగి, అవును, ఇందాకేంటి వాణి అని అంటున్నావు? ఇంకా నీ మొదటి పెళ్ళాన్ని మర్చిపోలేదా? ఇప్పుడు పిలిస్తే పర్వాలేదు, కానీ వన్స్ నాతో పెళ్ళయ్యాక కలలో కూడా ఆ పేరు తలుచుకోకూడదు. ఈ విషయం నేను నీకు ముందే చెప్పాను కదా అంది కాస్త కఠినంగానే. సరే, ఏంటి సంగతులు? కలుద్దామని అడిగావు అన్నాడు సుభాష్. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే కలుద్దాం అన్నాను అంది. సరే, విషయం ఏంటి చెప్పు అన్నాడు. ఇంతలో బెర్రర్ వచ్చి కాఫీ ఇచ్చి వెళ్ళాడు. సత్య కాఫీ సిప్ చేస్తూ, పిల్లల మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగింది. ఆ పదం వినగానే పసిపాపలా అల్లరి చేసే శర్వాణి గుర్తుకు వచ్చింది సుభాష్కి. హలో అంటూ సత్య మళ్ళీ అతని ముఖం మీద చిటిక వేసి, ఏంటి మళ్ళీ డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావా అని నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంది. పిల్లలు అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరుంటారు? నాకు కూడా పిల్లలు అంటే చాలా ఇష్టం అని చెప్పుకుపోతున్నాడు. వెయిట్ వెయిట్, అడగగానే అలా తన్మయత్వంగా ఏదోదో చెప్పుకుపోతున్నావేంటి? ఐ డోంట్ లైక్ కిడ్స్ అంది యమ చిరాకుగా. ఏంటి అని అతను ఆమె వైపు అసహనంగా చూసేసరికి, పెళ్ళి అవ్వగానే ఏ ఎంజాయ్మెంట్ లేకుండా ఇంత కడుపు వేసుకొని ఉండడానికి నాకు అస్సలు ఇష్టం లేదు. డెలివరీ అయితే స్టమక్ మీద మార్క్స్ పడతాయి, ఎంత కవర్ చేసినా కనిపిస్తాయి. అలా అయితే నేను భరించలేను. నా స్ట్రక్చర్ అసహ్యంగా మారిపోతుంది. తినకుండా ఉండగలను, కానీ అందంగా కనిపించకపోతే మాత్రం బ్రతకలేను. సో మనకి కిడ్స్ వద్దు అంది ధాటిగా. వద్దంటే ఇప్పట్లో వద్దా, అసలుకే వద్దా అని అనుమానంగా అడిగాడు సుభాష్. అసలుకే వద్దు అంది నిర్మోహమాటంగా. నేను నా పేరెంట్స్కి ఒక్కడినే. సో నాకు సంతానం ఉండాలని, వారసులు కావాలని, వాళ్ళతో ఆడుకోవాలని నా పేరెంట్స్కి నాకు ఉంటుంది కదా అన్నాడు చాలా వరకు కోపాన్ని అణుచుకుంటూ.
ఎవరో ఆడుకుంటారని నేను పిల్లల్ని కనాలి అంటున్నావా? నేనేమీ యంత్రాన్ని కాదు అంది సత్య పొగరుగా. అసలు నేను నిన్ను రెండో పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అనుకుంటున్నానో నీకు తెలుసా అని అడిగాడు. నీ ఎక్స్ వైఫ్ క్యారెక్టర్ మంచిది కాదని విడాకులు ఇస్తున్నావు, అందుకే నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అంతే కదా అంది సత్య రెక్లెస్గా. అలా అని నీకు ఎవరు చెప్పారు అని అడిగాడు కోపంగా. ఇంకెవరు చెప్తారు, మీ అమ్మగారు చెప్పారు. ఏం, అది నిజం కాదా అని అడిగింది. నా వాణి దేవత లాంటిది, నన్ను భర్తలా కాకుండా బిడ్డలా చూసుకునేది, నా తల్లిదండ్రులను తన తల్లిదండ్రులుగా చూసుకునేది అన్నాడు ఆర్తిగా. అంత మంచిదైతే విడాకులు ఎందుకు ఇవ్వాలని అనుకున్నావు? ఇప్పుడు ఇంకా విడాకులు అవ్వకముందే నన్నెందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు అని అనుమానంగా అడిగింది సాహిత్య. దాంతో శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు సుభాష్. అయినా నీ ఎక్స్ప్లెనేషన్తో నాకు సంబంధం లేదు, మనకి కిడ్స్ వద్దు, నేను పిల్లల్ని కనను, ఇట్స్ ఫైనల్ అనేసి వెళ్ళిపోయింది సత్య. నా అభిప్రాయం వినకుండానే వెళ్ళిపోయిందేంటి అనుకుంటూ ఇంటికి కదిలాడు సుభాష్. అమ్మా, సత్యతో ఈ పెళ్లి జరగదు అన్నాడు సుభాష్ ఇంటికి వచ్చి. ఏంట్రా అలా అంటున్నావు? వాళ్ళు కట్నంగా బోలెడు బంగారం డబ్బు ఇచ్చారు, పెళ్లి పనులకు డబ్బు చాలా వరకు ఖర్చయిపోయింది, ఇప్పుడు పెళ్లి జరగదు అంటే ఎలా అంది తల్లి పద్మావతి. నువ్వు ఎందుకు ఈ పెళ్లి చేయాలని అనుకుంటున్నావో, నేను ఏ విషయానికి నా వాణిని వదులుకొని రెండో పెళ్లికి సిద్ధపడ్డానో అది సత్యను పెళ్ళాడడం వలన ఎప్పటికీ నెరవేరదు. ఆవిడ గారు పిల్లల్ని కన్నదంట, పిల్లల్ని కంటే వంపు సొప్పులు మారిపోతాయట, అందుకే పెళ్ళయ్యాక అసలు పిల్లల్ని కనను అని నిక్కచ్చిగా చెప్పేసింది. అప్పుడు నేను వాణిని వదిలేసి ఈ సత్యను చేసుకోవడం ఎందుకు అని అడిగాడు. వీళ్ళ వాదన వింటున్న సుభాష్ తండ్రి వెంకట్రావు ఏదో ఆలోచన చేసి, అలా అంటావేంటి సుబ్బు, కనను అని అన్నది అంటే నిజంగా అలా ఉండిపోతుందా ఏంటి? ఇప్పుడు కాకపోతే మరో 5 ఏళ్ల తర్వాతైనా కంటుంది, ఇప్పుడు పిల్లలకి అంత తొందరేంటి, నీ వయసు ఎంతని అని అన్నాడు. తండ్రి మాటలకు నిర్ఘాంతపోయాడు సుభాష్. ఇలా మాట్లాడుతుంది మీరేనా నాన్న? వాణి విషయంలో ఇలా అనలేదు ఎందుకని? పెళ్ళయి 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్లలు పుట్టలేదని వాణిని కాల్చుకు తిన్నారు కదా మీరు, ఇంకా అమ్మ. ఇప్పుడేంటి డబ్బున్న కోడలు వస్తుంది అనేసరికి పిల్లలకు మరో 5 ఏళ్ళు పుట్టినా పర్వాలేదు అంటున్నారు. వాణి విషయంలో కూడా మరో 5 ఏళ్ళు ఆగాల్సింది కదా అని నిలదీశాడు సుభాష్. ఆగేవాళ్ళమే, ఆవిడ గారిలో లోపం లేదని రిపోర్ట్స్లో ఉంటే నువ్వు అన్నట్లుగా ఆగేవాళ్ళమే. అది గొడ్రాలు, ఆ గొడ్రాలు మనకెందుకు చెప్పు అన్నాడు తండ్రి. మరి సత్య పెళ్లికి ముందు చెప్పిన మాటకే కట్టుబడి ఉండి పెళ్ళైన తర్వాత నిజంగానే పిల్లల్ని కనకపోతే అప్పుడు ఏం చేస్తారు అని ఎదురు ప్రశ్నించాడు సుభాష్. అదంతా నాకు తెలియదు, నువ్వు సత్యను పెళ్లి చేసుకునే తీరాలి, లేదంటే ఊర్లో నా పరువు పోతుంది అన్నాడు తండ్రి. పరువా? ఇక్కడ మీ కొడుకు జీవితం నాశనం అయిపోతుంది, మీరు ఇంకా పరువు గురించి ఆలోచిస్తున్నారా? సాహిత్యకు అందం ఉంది కానీ అనుకోవలేదు, ఆస్తి ఉంది కానీ ఆదరణ లేదు, ఆ అమ్మాయి మన ఇంటి కోడలిగా కరెక్ట్ కాదని చెప్తే మీరు ఒప్పుకోలేదు సరికదా. ఎంగేజ్మెంట్ కూడా ఆ రోజే చేయించేశారు. రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నదే పిల్లల కోసం, పిల్లల్నే కనను అని అంత నిక్కచ్చిగా చెప్పాక ఇక నేను సాహిత్యను పెళ్లి చేసుకోను, అసలు రెండో పెళ్ళే చేసుకోను, ఇప్పుడే వెళ్ళి నా వాణిని తెచ్చుకుంటాను అని కదలబోయాడు సుభాష్. ఆగు సుబ్బు, నువ్వు అలా చేస్తే నేను ప్రాణాలతో ఉండను, నీకు నీ భార్య శర్వాణి కావాలో కన్న తండ్రి కావాలో తేల్చుకో అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు వెంకట్రావు. ఏంటమ్మా ఇది, వాణి విషయంలో నేనే మూర్ఖంగా ప్రవర్తించాను అంటే నాన్న అంతకన్నా మూర్ఖంగా చేస్తున్నారు. మనసు లేని మనువు చేసుకుని ఎవరిని ఉద్ధరించాలి? నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నువ్వైనా నాన్నతో మాట్లాడు అన్నాడు తల్లితో. మరి తన తల్లి కొడుకు మాటలకు అంగీకరించిందా? సుభాష్
తన భార్యను ఇంటికి తీసుకురాగలిగాడా? ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.